నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. దేవకట్ట, డైరెక్టర్ దేవకట్ట ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ సామాజిక దృక్పథం మనకు ఆవిష్కృతమవుతుంది. అయితే ఆగస్టు 7వ తారీఖున సోనీ ఓటీటీలో లైవ్ స్ట్రీమ్ కాబోతున్న ఈ మయసభ దేన్ని ఆవిష్కరించబోతోంది? మరో మహాభారత యుద్ధాన్ని ఆవిష్కరించబోతోందా, లేకపోతే భాగవతంలో కృష్ణ కుచేల పాత్రలను ఆవిష్కరించబోతోందా అనే చర్చ తెలుగు రాజకీయాల్లో జరుగుతోంది. ఇదే విషయం పైన మనతో మాట్లాడటానికి డైరెక్టర్ దేవకట్ట ప్రస్తుతం మన ముందే ఉన్నారు. ఆయనతో అన్ని విషయాలు మాట్లాడదాం. దేవకట్ట గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణ కుచేల అంటే ఏంటి, ఆ రిలవెన్స్ ఏంటి, వాట్ ఈస్ దట్ మీన్? ఇంటర్వ్యూలో ముందు బహుశా దానికి ఆన్సర్ మీరే చెప్తారు, నేనే చెప్తాను. అంటే నాకు ఎక్కడ షేడ్స్ కనిపించలేదు. అంటే అది ఇదేంటిది కంపారిజన్ ఏంటి? కృష్ణ కుచేల వినలేదా? మీరు ఏ పర్స్పెక్టివ్? ఇప్పుడు కుచేలుడు అది అటుకులు ఈ కథ కదా, రైట్? వేగ్గా గుర్తుంది. మీరు చెప్పండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటి ఆ కథ. బహుశా ఇంటర్వ్యూలో ముందు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇంట్రెస్టింగ్ టేక్ ఆఫ్ కదా ఇది. బహుశా ఇంటర్వ్యూలో మీరే కృష్ణ కుచేల కథ గురించి మీరే చెప్తారేమో. నేను చెప్తాను, ఒకవేళ ఇంటర్వ్యూ అయిపోయేలోపు పర్సెప్షన్లో నేను చెప్తాను, లేదా మీ పర్సెప్షన్ మీరు చెప్పండి. నా నాలెడ్జ్ కూడా మిథాలజీ మీద చాలా వేగ్, టాప్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్. నేను మీ అంత కాదు. పోనీ మీరు అది అనాలజీ తీశారు కాబట్టి రైట్, మీకు తెలిసిన కథ చెప్పండి, నాకేమైనా గుర్తొస్తుందని చూస్తాను. అయితే నిజానికి నేను మీ సినిమాలు చూసినప్పుడు అంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాను, కానీ ఇది కాదు, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినట్టు అనిపించిందా ఫస్ట్ క్వశ్చన్తో. కానీ ఈ మైసభ టీజర్ చూసిన తర్వాత నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ కంటే ఇంట్రాగేషన్ చేయాలనుకున్నాను. మీరు దేనికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి? రెండింటికి సిద్ధం. ఇంట్రాగేషన్, అన్ని ఆన్సర్స్ మనస్సాక్షిగా చెప్తారు. మై హార్ట్, ఆఫ్ కోర్స్. ఎక్కడ చాలా మంది డైరెక్టర్లు అన్నట్టు ఇది కేవలం కల్పితం అని కాకుండా ఇది కల్పితం కాదు అని చెప్పగలిగే ధైర్యంతోనే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? దానికి ధైర్యం అవసరం లేదండి, నిజం చెప్పే మనసు ఉంటే చాలు. మీకు నిజం చెప్పే మనసు ఉందనుకుంటున్నా? ఆఫ్ కోర్స్, నా కథలు నిజమే. నిజం అంటే నా నిజమైన మనోభావాలతో ఉన్నవి. ఓకే, అందుకనే ఇప్పుడు ప్రతి కథ కల్పితమే, ఈవెన్ బయోపిక్స్ కూడా కల్పితమే. దట్స్ మై స్టాండ్. ఓకే, సో ఇది బయోపిక్. ఇక్కడ మొదలెడదామండి. మహాత్మా గాంధీ ఆయన ఎన్నేళ్ళు బతికారు? కనీసం 60, 70 whatever, రైట్? ఆయన సినిమా ఎన్ని గంటలు తీశారు? 3 గంటలు. సో నౌ ఎనీథింగ్ యూ సెలెక్ట్ టు ఎడిట్. గాంధీ గారిని విమర్శిస్తూ కూడా కొంతమంది సినిమా తీశారు కదా, ఆయన జీవితంలో ఉన్న ఇంకో కోణాల్లో చూస్తూ. అలా ఏ మనిషి జీవితం గురించి అయినా మనం కథ చెప్పినా కూడా అది కూడా కల్పితమే. ఇది గాంధీ కథ అని చెప్పింది కూడా కల్పితమే. కాకపోతే మీరు కథ చెప్పలేరు. ఆ సినిమా బేసిక్ లైన్ మాత్రం గాంధీ గారి గురించి. అవును. ఓకే, నేను మిమ్మల్ని ఇంట్రోగేషన్లో నేను మిమ్మల్ని అడగాలనుకుంటుంది ఆయన ఎవరు? కాకర్ల కృష్ణమనాయుడు, ఎంఎస్ రామిరెడ్డి. కింద వాళ్ళ పేర్లు చెప్పను. ఆవిడ ఐరావతి బస్సు, బందిబద్దులు బెంగాల్లో మాట్లాడుతుంటుంది, రైట్? ఆయన రాయపాటి చక్రధర్రావు, ఆర్సీఆర్, మ్యాట్నీ ఐడల్. రాయపాటి చక్రధర్రావు, ఓకే, మ్యాట్నీ ఐడల్. అండ్ ఆయనకు ఆ పక్కన పోతినేని రమేష్. ఓకే, చాలా జర్నీ ఉంటుంది ఆ క్యారెక్టర్లో కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి శివాజీరావు, నాజర్ గారు. ఓకే, రైట్, శివాజీరావు. ఆ శివారెడ్డి గన్న పెట్టుకున్న బాంబు రెడ్డి శివారెడ్డి ఆయన్ని బేసిక్గా కొంతమంది ఏంటంటే కథలో కొంతమంది ఆయనకు ముద్దుగా బాంబుల రెడ్డి అని కూడా అనేవాళ్ళు అంటుంటారు. సో అది ఆయన క్యారెక్టర్. సో అక్కడ ఉన్నది వచ్చేసి వైష్ణవి, ఎంఎస్ఆర్స్ వైఫ్. ఓకే, ఒక లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ. ఇక్కడ ఉన్నది ఒక ఏమంటారు, ఒగ్గు కథ లాంటి ఒక డ్యాన్స్ డ్రామాలు చేసే ఒక అమ్మాయి, అనుహారిక అని, ఒక సూపర్ స్టార్గా ఎదుగుతుంది. సో ఆ అమ్మాయి ప్రోగ్రామ్ ఒకటి ఆర్గనైజ్ చేసినప్పుడు, ప్లస్ కాలేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఏంటంటే అమ్మాయి హెల్ప్ చేసే ప్రాసెస్లో ఏంటంటే కృష్ణమనాయుడు కొంచెం మనసుపారేసుకుంటాడు. తర్వాత అమ్మాయి వేరే జర్నీ, కృష్ణమనాయుడు కేకేఎన్. తర్వాత వాళ్ళిద్దరి జర్నీ వేరే అయిపోతుంది. ఒక చిన్న హార్ట్ బ్రేక్ బేసిక్లీ. అండ్ దెన్ చేకూరి బాబురావు, నెహ్రూ టోపీ పెట్టుకున్న ఆయన.
అండ్ కింద సందీప్ బసు, రేవతి బసు సన్. సో ఇంకా అడగండి, మీకు మీకు ఏంటి మొత్తం ఓపెన్ చేసి క్రైమ్ సీన్ ఓపెన్ అయిపోయింది. తెలుగు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఒక ఫిక్షన్ కథ తీసేటప్పుడు నేషనల్ రాజకీయాలకి ఎందుకు వెళ్ళారు? అఫ్ కోర్స్ అదే నా ఆవు కథ ఏంటంటే ఇందాక నేను చెప్తున్నాను అందరికీ. ఓవరాల్గా మెయిన్ గ్రాండ్ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాలు రెండు నా ఇల్లు, రైట్. నేను తెలుగుని, నాది తెలుగు జాతి, రైట్. ఈ ప్రతి ఒక్కరికి మన తెలుగు జాతి అన్న ఒక తెలుగుతనం, ఒక తెలుగు ప్రైడ్ ఇవన్నీ ఉంటుంది కదా మనకి అందరికీ. ఆ ఇంట్లో జరిగిన కొన్ని పరిణామాలు, కొన్ని చైతన్యవంతమైనటువంటి పరిణామాలు, బేసిక్గా రాజకీయ చైతన్యం కానీ ఇవన్నీ మనం వెనక్కి చూసినప్పుడు 70s, అక్కడి నుంచి 70s ఆ టైంలో ఎలా ఉండింది, ఓవరాల్గా సమ్ కీ ఈవెంట్స్ దట్ లిబరేటెడ్ మోర్ పొలిటికలీ ఆర్ మేడ్ అస్ మోర్ యాక్టివ్ పొలిటికలీ. ఇన్ ఏ వే మనకు వచ్చేసి మనం డైరెక్ట్గా ఎన్నుకున్న వాళ్ళు కాదు మన చీఫ్ మినిస్టర్స్ అప్పటి వరకు, ఒక పర్టికులర్ స్టేజ్ వరకు. ఎందుకంటే అపాయింటెడ్ పీపుల్, వాళ్ళు మారిపోతూ ఉండేవాళ్ళు. ఎవ్రీ టర్మ్కి 3-4 మారిపోతూ, ఏ లెటర్లో ఎవరి పేరు రాసి సీల్డ్ కవర్ సీఎంస్ అనేవాళ్ళు ఆ టైంలో. సో ఇదంతా నేనేమంటున్నానంటే జరిగిన సంభవాల్ని కొన్నిటిని తీసుకొని, ఆ పరిణామాలని, ఆ చేంజెస్ని, అవి మన జీవితాలు తిప్పిన మలుపుల్ని, ఒక రాష్ట్రాన్ని ఒక క్యారెక్టర్ లాగా చూస్తూ వస్తే ఒక ఇంట్రెస్టింగ్ క్యాన్వస్ టు ఎక్స్ప్లోర్ ఏ హ్యూమన్ ఎమోషన్ అనిపించింది నాకు. ఆ హ్యూమన్ ఎమోషన్ ఏంటంటే ఇద్దరు ప్యూర్ యంగ్ సోల్స్, వెరీ న్యాచురల్ బార్న్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నోళ్ళు, పీపుల్స్ సోల్స్ వచ్చి అంబిషియస్, ఒక ప్యాటర్న్లో, ఒక మోల్డ్లో ఆలోచించేది కాకుండా అంబిషియస్గా ఆలోచించేవాళ్ళు. వీళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళ జీవితాల ద్వారా అప్పటి జీవితాలను మనం ఎక్స్ప్లోర్ చేస్తాం, అప్పటి పరిస్థితుల్ని. వాళ్ళు అలా వాళ్ళ అంబిషన్తో ఎదుగుతూ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఆ ల్యాండ్ మార్క్ చేంజెస్కి దారి తీశారు. వాళ్ళతో పాటు కొన్ని ఫోర్సెస్, లైక్ ఇట్స్ ఆల్ ఇంటర్ట్వైన్డ్ విత్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఢిల్లీ పాలిటిక్స్. కొన్ని పాయింట్స్ మీరు కథలో ఇంట్రెస్ట్ యాడ్ చేయడం కోసం, కానీ మూల కథ మాత్రం 2 కులాల మధ్య, 2 పార్టీల మధ్య, 2 కులాల మధ్య కాదు, కొంతమంది బలమైనటువంటి అసలు కాదు, అసలు అన్ని కులాల మధ్య, అన్ని కులాల గురించి. ఆ క్యాన్వాస్ అంత వైడ్ అయిపోయినప్పుడు అన్ని టాపిక్స్ ఉంటాయి జనరలీ. సో అందుకే లైక్ బేసికలీ నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను, ఓపెనింగ్ ఎపిసోడ్లోనే ప్రతి ఎపిసోడ్కి ఒక టైటిల్ ఉంటుంది, ఒక థీమాటిక్ టైటిల్ ఉంటుంది. టైటిల్స్ అయిపోగానే ఆ ఎపిసోడ్ థీమాటిక్ కార్డ్ తోటే ఓపెన్ అవుతుంది, ఆ ఎపిసోడ్లోకి వెళ్తాం అనమాట. సో అది రెలవెంట్గా ఉంటుంది ఆ థీమ్ ఆ ఎపిసోడ్లో జరిగే కథకి. నా ఓపెనింగ్ ఎపిసోడ్ మాత్రం ఒక రకంగా త్రూ అవుట్ ద షో, ఇప్పుడు ఫస్ట్ సీజన్ చూసినా 3rd, 4th సీజన్, 2nd, 3rd సీజన్ వరకు కూడా ఆ రిఫ్లెక్షన్స్, ఆ ఫ్రిక్షన్స్ హానెస్ట్గా ఏ సైడు తీసుకోకుండా, నేను ఒక వైపు ఉన్నానంటే వైప్ ఆఫ్ క్యాస్ట్ అనే సపోర్టర్ నేను కాదు. మీరు చాలా తెలుగుగా తీశారు సినిమా. వేడి అలాంటప్పుడు ఏంటంటే అందరి బాధలు, అన్ని కులాల టాపిక్స్, ప్రస్తావనలు ఇండైరెక్ట్గా రెఫరెన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అదే కదా సోషల్ లైఫ్ అంటే జనరలీ. అది ఆ ఓపెనింగ్ స్టేట్మెంట్ నుంచే ట్రావెల్ అవుతూ వస్తుంది స్టోరీలో థీమాటిక్ ఎలిమెంట్స్గా. మీరు లీడ్ క్యారెక్టర్స్లో ఉన్న పేర్లు పెట్టుకొని మీరు 2 కులాలు అని అనుకుంటున్నారు, కానీ అన్ని కులాలు ఉన్నాయి. లైక్ ఇది అంటే పర్టికులర్లీ ఏ కులాన్ని పెంచడం, తగ్గించడం అనేది కూడా పాయింట్ కాదు. ఏ కులానికి సంబంధించిన హీరోయిన్ ఇది కాదు. అందుకని మీకు ఈవెన్ టీజర్లో కూడా ఒక బ్యాంటర్ ఉంటుంది. భారతాన్ని చూపించబోతున్నారా, స్నేహాన్ని చూపించబోతున్నారా? మహాభారంతో కూడిన స్నేహం అనుకోండి, శత్రుత్వంతో కూడిన మహాభారత యుద్ధానికి కారణాల్లో మైసభ ఒకటి. కానీ ఇక్కడ ఈ 2 క్యారెక్టర్ల మధ్య తర్వాత పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నుంచి వాళ్ళిద్దరిని ఒక మంచి మిత్రులుగా ఎలివేట్ చేసుకుంటూ తీసుకొచ్చారు. అవును. అండ్ దెన్ అదే దట్ వాజ్ మై ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. వీళ్ళు ఒకప్పుడు 2 బ్యాక్గ్రౌండ్స్లో నుంచి వచ్చి అంబిషియస్గా ఉన్నవాళ్ళు, వాళ్ళ అంబిషన్తో ఒకటైన వాళ్ళు, ఒకటిగా ప్రయాణిస్తున్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో రైవల్స్ అవ్వాల్సి వచ్చింది, రైవల్ క్యాంప్స్లోకి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళినా కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం ఎలా ఉండేది, వాళ్ళిద్దరి మధ్య రైవలరీ ఎలా ఉండేది, అది ఒక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్. అండ్ ఆల్సో ఇన్ ద హోల్ థింగ్ ఇందులో వచ్చేసి ఈ ఓవరాల్గా ఒక గాడ్ ఫాదర్ లేయర్స్ ఉన్నాయి. ఏది
ఫ్యామిలీ డ్రామాలు ఉన్నాయి, అన్నదమ్ముల గొడవలు ఉన్నాయి, అక్క చెల్లెలు గొడవలు ఉన్నాయి, అమ్మానాన్నల గొడవలు ఉన్నాయి. ఇట్స్ లైక్ స్టోరీలు ఉన్నాయి. మొత్తం బ్రాడ్గా టాప్ వ్యూలో కుటుంబంలాగా చూస్తే ఎలా ఉంటుందో చూద్దామని. అండ్ అగైన్ కానీ దేవగడ్ గారు నిజంగా టీజర్ చూస్తే ఎవరికైనా కుటుంబ స్టోరీ చూస్తున్నట్టు అనిపిస్తుందండి. బయట జరుగుతున్న చర్చ ఆయనేమో చంద్రబాబు నాయుడు, ఈయనేమో వైఎస్ రాజశేఖర రెడ్డి, బయట జరుగుతుంది. ఇద్దరు వ్యక్తులు friends మీరు ఆయన అయ్యారు కేకే అని అంటున్నారు, ఎంఎస్ఆర్. నా దృష్టిలో నా ఫ్రెండ్స్ అందరూ కూడా నా కుటుంబమే. దట్స్ హౌ ఐ సీ ఫ్రెండ్షిప్ బేసిక్లీ. సో అందుకని నేను కుటుంబం అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ కూడా దే ఆర్ లైక్ ఫ్యామిలీ ఓన్లీ, రైట్? అండ్ దట్స్ ద పర్స్పెక్టివ్ ఐ హ్యాడ్. మీరు సిమిలారిటీస్ చూస్తున్నారు, నేను డిఫరెన్సెస్ చెప్తున్నాను మీకు. అందుకనే ఏమంటున్నానంటే మీరు సిమిలారిటీస్ చూసుకోండి, ఆపాదించుకోండి, మీకు ఇష్టంగా ఉంటుంది ఆపాదించుకోండి. అసలు ఆగస్టు 7వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎలాగ ఆపాదించుకోవాలని ఎదురు చూస్తారు. టీజర్ చూసిన తర్వాత ఆపాదించుకున్నప్పుడు ఏమవుతుందంటే బలంగా మీరు ఆపాదించుకోలేని డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్కి, కృష్ణమనాయుడికి ఒక చిన్న స్టామరింగ్ ప్రాబ్లం ఉంటుంది. తను ఏదైనా చెప్పాలనుకున్న దాన్ని ఆవేశంగా చెప్పాలనుకుంటాడు, చాలా ఐడియాలజీ ఉంటుంది, అది చెప్పలేకపోతుంటాడు. దాన్ని ఓవర్కమ్ ఎలా అవుతాడు అనేది లైక్ రంగస్థలంలో హీరోకి ఉన్న కొన్ని డిజబిలిటీస్ కావచ్చు, ఎనేబిలిటీస్ కావచ్చు, ఆర్ ఈవెన్ పుష్ప కానీ ఇదన్నా కూడా ఎప్పుడు ఏంటంటే ఎప్పుడు ఇంటెంట్ ఆబ్స్టాకిల్ అనేది ఆ యుద్ధం జరుగుతున్నప్పుడే ఆ జర్నీని ఎంజాయ్ చేస్తాం కథ విషయంలో. ఊరికే ఫ్లాట్ అవుట్ తోప్ అనేసాం అనుకో, ఇంకేముంది సినిమా చెప్పడానికి, వెళ్ళిపోవచ్చు. సో నేను ఆ పాత్రల మీద నాకు ఆ స్వతంత్రం ఉండడం కోసం, ఆ లిబర్టీ ఉండడం కోసం, నిజంగానే ఆ క్యారెక్టర్ని నేను ప్రేమించినట్లు అందరూ ప్రేమించాలనే ఉద్దేశం కోసం వాళ్ళని మీలాగా నాలాగా తీర్చిదిద్దారు. మన వీక్నెసెస్ ఉంటాయి, మన వల్నరబిలిటీస్ ఉంటాయి, మన కష్టాలు ఉంటాయి. వీటిలన్నింటినీ ఓవర్కమ్ అవుతూ ఒక అంబిషియస్ సోల్స్ లాగా ఎలా ఒక గ్రేట్ లీడర్స్ అయ్యారని. అందుకే మూల కథని అనేక మలుపులు తిప్పి వ్యూయర్ ఒక కన్క్లూషన్కి వచ్చే లోపల మళ్ళీ దాన్ని తిప్పేశారు మీరు అక్కడ. ఎలా అందుకే మీరు చాలా తెలుగుగా తీశారు సినిమాని. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలకి రాజకీయ చైతన్యం బాగా ఎక్కువ. అదే చిన్నది ఉంది అంటే దాని చుట్టూ చాలా వెనక్కి వెళ్ళి చూస్తారు. మీరు అదే అని చెబుతూ అని అనుకునే లోపు ఇది మళ్ళీ వేరే దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే నా ఇంటెన్షన్ చెప్పనా అండి, ఇప్పుడు రాజకీయాన్ని జనాలు అందరూ శత్రుత్వం లాగా చూస్తున్నారు. నేను రాజకీయ ప్రక్రియని ఒక ప్రక్రియలా చూస్తున్నాను. మన కుటుంబంలో మనం అందరం ఎలా సంతోషంగా మనకు కావాల్సిన తింటూ, కావాల్సిన అంబిషన్తో కావాల్సిన పని చేసుకుంటూ ఆహ్లాదంగా ఉండగలమో దాన్ని ఎనేబుల్ చేసేదే రాజకీయ ప్రవృత్తి అనుకుంటున్నా. అందులో ఈ దారిలో వెళ్తే అది అచీవ్ చేస్తాం, ఈ దారిలో వెళ్తే అది అచీవ్ చేస్తాం అనేవే పార్టీలు నా ఉద్దేశంలో. రైట్ నౌ సగం ఆ దారి రైట్ అవ్వచ్చు, సగం ఈ దారి రైట్ అవ్వచ్చు. ఇనవే మా లీడ్ క్యారెక్టర్స్ కూడా ఎలా ఉంటాయంటే ఒకరు ఒక సగం చూస్తే ఇంకో సగం చూస్తారు. అలా టుగెదర్ దే ఆర్ కంప్లీట్. లైక్ యాజ్ కుటుంబ పెద్దలుగా వాళ్ళని చూసుకుంటే. అసలు ఒక్క విషయం చెప్పండి, ఈ సినిమాలో ఏం చూపిద్దాం అనుకున్నారు మీరు? సినిమాలో నేను చూపిద్దాం అనుకున్నది చెప్తున్నాను మీకు. మనందరం ఒక కుటుంబం అనే ఫీలింగ్ తెప్పిద్దాం అనుకున్నాం. మన తెలుగు వాళ్ళందరం ఒక కుటుంబం, మన భారతీయులందరం ఒక కుటుంబం అనేది ఫైనల్గా మీకు కలగబోయే ఒక యూనిఫైడ్ ఎమోషన్. దానిలో గొడవలు ఉంటాయి, దానిలో గొడవలు చూస్తారు, ఆర్గ్యుమెంట్స్ చూస్తారు, డిఫరెన్సెస్ చూస్తారు. రైట్ లైక్ చాలా ఆ కుటుంబంలో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఒక బ్లడ్ బాత్లో నుంచి బయటకు రావడం చూస్తుంటారు. సో ఎందుకంటే నా కుటుంబ కథలాగా చెప్తున్నాను నేను దీన్ని. లైక్ నాకు ప్రస్థానం అనేది లోకనాథం నాయుడు ఫ్యామిలీ ఎలా అనిపిస్తుందో నాకు ఈ కథని ఒక తెలుగు వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన ఒక కుటుంబ కథగా చూస్తున్నాను నేను. తెలుగు కుటుంబ కథలా. తెలుగు వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన కుటుంబ కథ, లేదంటే తెలుగు వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన రాజకీయ పార్టీలకు సంబంధించి గత చరిత్ర? రాజకీయ పార్టీలు ఆర్ ఇమ్మెటీరియల్ అండి, దే డోంట్ మ్యాటర్ టు ఎనీథింగ్. ఎండ్ ఆఫ్ ద డే కుటుంబం మ్యాటర్స్. రాజకీయ పార్టీలు పుడతాయి, చేస్తాయి, వాటిని పట్టుకుని ఊలాడడం ఎందుకు మనం? అందుకనే నేను ఏ పార్టీ ఆన్సర్ జనాలు నమ్ముతారనుకుంటున్నారా? జనాలు నమ్మినా నమ్మకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. నేనేంటని చెప్తున్నా, నేను వచ్చేసి ఏ పార్టీకి బానిసను కాదు, ఏ హీరోకి బానిసను కాదు, ఏ ఇమేజ్కి బానిసను కాదు. నేను ఐఎమ్ ఏ ఫ్రీ సోల్. అది వాళ్ళని బంధించుకొని మా హీరోని ఇలాగే చూస్తాను, అవతలని నేను శత్రువుగానే చూస్తాను అనుకునే వాళ్ళని నేనేం చేయలేను. అదే డౌట్ వచ్చింది. ఇది చూసి వాళ్ళు బందీ అయ్యారు, పర్సెప్షన్ మార్చేశారు దీన్ని. నేను అనడం వాళ్ళు ఖైదీలు, నేను ఖైదీని కాదు, నేను ఫ్రీ సోల్ని. కాబట్టి నేను అందరిలోనూ గొప్పతనం చూస్తాను, మంచితనం చూస్తాను, ఇవన్నీ చూస్తాను. బట్ అగైన్ డిఫరెన్సెస్ కూడా చూస్తాను. వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవలో
ఈ గొడవలో ఇది రైట్ అనిపిస్తాను, ఇది రైట్ అనిపిస్తాను అని ఒక జర్నీ. దట్స్ హౌ ఆల్ మై ఫిల్మ్స్ ఆర్ రిటర్న్. అప్పుడేమవుతుందంటే మన అండర్స్టాండింగ్ పెరుగుతుంది, జీవితం మీద మన అండర్స్టాండింగ్ పెరుగుతుంది, పాలిటిక్స్ మీద మన అండర్స్టాండింగ్ పెరుగుతుంది. సో దట్ ఇస్ వాట్ వీ నీడ్, రైట్? ఏంటి రాజకీయ చైతన్యం అంటే? సో మీరు అనుకుంటున్న కేకేఎన్, జనాలు అనుకుంటున్న సిబిఎన్, మీరు అనుకుంటున్న ఎంఎస్ఆర్, జనాలు అనుకుంటున్న వైఎస్ఆర్. వాళ్ళిద్దరికీ జనాలు అనుకుంటున్న గతంలో ఒక పార్టీలో ఉన్నారు, స్నేహితులని. కానీ మీకు వాళ్ళందరికీ తెలియనటువంటి స్నేహాన్ని అలా చూపించాలని ఎందుకు అనిపించింది? అది ఎక్కడ కనిపించింది? ఎగ్జాక్ట్లీ. నేను వాళ్ళ జీవితాలు చూడలే. నేను ఆ ఐడియాని ప్రేమించా, ఆ ఊహని ప్రేమించా. సో కొంతమంది వాళ్ళిద్దరి మధ్య స్నేహం లేదు, అదంతా అబద్ధం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రైట్ అవ్వచ్చు. స్నేహం ఉంది, నువ్వు చూపించిన దానికన్నా బలమైన స్నేహం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను చూపించిన దానికన్నా ఇంకా ప్రగాఢమైన స్నేహం రా వాళ్ళది, అన్నదమ్ముల్లాగరా అని చెప్పేవాళ్ళు ఉంటారు, రైట్? కలిసి చేసేవాళ్ళు ఏ పని చేసినా అని చెప్పేవాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళు అప్పుడప్పుడు హాయ్ బాయ్ అనుకునేవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసలు సంబంధం లేదు, వాళ్ళు ఫస్ట్ నుంచే శత్రువులు అనేవాళ్ళు ఉంటారు. ఇది నమ్మాలనుకునేవాళ్ళు ఇది ఇష్టపడతారు, అది నమ్మాలనుకునేవాళ్ళు అది ఇష్టపడతారు. ఫైన్, నాకు ఒక ఇష్టం ఉందిగా. ఏం మీ ఇష్టం మాత్రమే చెప్పొచ్చా? మీ ఇష్టానికి మాత్రం హక్కు ఉందా? నేను తెలుగునే కదా, నాది ఆంధ్ర రాష్ట్రం కదా, ఇది నా ఇల్లే కదా, నా ఇష్టం కూడా చెప్తా వినండి. నచ్చితే తీసుకోండి, లేదంటే వదిలేయండి, మీ ఇష్టంతోనే ఉండిపోండి. వాట్ ఈస్ దిస్ డిస్కషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వై దిస్ డిబేట్? జరుగుతున్న చర్చ ఏంటి అంటే, మీ ఇష్టాన్ని చెప్పడానికి రాజకీయ ఉద్దండులైన ఈ ఒకరు వాళ్ళు మీ ఒక్కరి సొంతమేనా ఏంటి? వాట్ ఈవెన్ వాళ్ళ కథ నేను వాళ్ళ పేర్లు పెట్టి తీయాలనుకున్నా కూడా నా హక్కు తీసేలా పేరు వాళ్ళ పేర్లు పెట్టి. ఎందుకంటే వాళ్ళ పేర్లు పెట్టి తీస్తే నేను వాళ్ళకి నేను వాళ్ళని తక్కువ చేసిన వాడిని అవుతా. ఎందుకు అవుతానంటే వాళ్ళ జీవితాన్ని నేను చూడలా, ఎవరో చెప్పింది విని ఎక్కడో చదివింది చేసి, అందువల్ల నేను ఆ పేరు ఆపాదించాలి. అందుకని నేను ఒక కృత్రిమమైన క్యారెక్టర్ల పేరుతో నేను ఇలా ఉండొచ్చు అనుకొని నేను చేస్తున్నాను కాబట్టి. బట్ అది కూడా నేనేంటి ఆ హిస్టరీ చెప్పడం కోసం చేయట్లా నేను కదా. మనలో ఒక హ్యూమన్ ఎమోషన్ని, ఒక హయ్యర్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేసిన కోసం ప్రస్థానం ఎలా రాశానో, రిపబ్లిక్ ఎలా రాశానో, ఆటోనమస్ స్టోరీ ఎలా రాశానో, అదే ఇంటెన్షన్తో దీన్ని రాశాను. దీనిలో చాలామందికి యూనివర్సల్గా యాడెడ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంట్రా ఇలా ఆపాదించుకుంటున్నారు కాబట్టి, కొన్ని సిమిలారిటీస్ తగులుతున్నాయి కాబట్టి. అవి కేవలం ఇన్సిడెంటల్గా జరిగినాయి. కానీ బట్ మై క్యారెక్టర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే మీరు రియల్ లైఫ్లో కంపేర్ చేసుకుంటే క్యారెక్టర్స్లో కొన్ని ఉంటాయి, చాలా ఉండవు కూడా. నేను చూపించినట్లు ఉండవు. ఎందుకంటే మీరు రోహిత్ గారు కదా, రోహిత్ గారు మీరు పొద్దున్నుంచి ఇక జర్నీ అయింది కదా మీకు. నేను పొద్దున్నుంచి రోహిత్ గారి మీద ఒక గంట నేను చెప్తాను, గంటలో కథ చెప్తాను అన్నప్పుడు చాలా ఏం చేయాల్సి వస్తుందంటే, మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి జరిగిన చాలా ఈవెంట్స్, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఇక్కడ చేసి కొరియోగ్రఫీ చేస్తేనే చెప్పగలను నేను. దాట్ ఇట్ సెల్ఫ్ విల్ చేంజ్ లాట్ ఆఫ్ డైనమిక్స్, విల్ చేంజ్. లైక్ 10 క్యారెక్టర్స్ ద్వారా జరిగిన కొన్ని సంభవాల్ని ఒక క్యారెక్టర్ ద్వారా చూపించాల్సి వస్తుంది. లైక్ ఒక కాన్ఫ్రంటేషన్ చూపించాల్సి వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఆ టైంలో ఉన్న సీనియర్ లీడర్స్ అందరికీ ఒక్కొక్కరిని పేరు పెట్టి నేను చూపించలేనుగా. అప్పుడున్న పొలిటికల్ కండిషన్స్ని 1 or 2 క్యారెక్టర్స్ ద్వారా నేను కొలాప్స్ చేసి, లైక్ ఓకే వాట్ వాజ్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్, సో దానిలో ఎవరి వైపు ఏంటి, చేంజెస్ ఎలా వచ్చినాయి, అంతవరకే చూసుకొని ఇది హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చినాయి అనే దాన్ని, దట్ ఈస్ ద ప్రైమరీ ఇంట్రెస్ట్. కానీ అది ఒక్కటి కదా, రాజకీయాల్లో ఆనాడు జరిగిన ఎమర్జెన్సీ టైం దగ్గర నుంచి జరిగిన ప్రధాన ఘట్టాలన్నిటినీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఒక మాయా ప్రపంచమే ప్రజాస్వామ్యంలో మైసభలోకి తీసుకువెళ్ళారు మీరు. కథ అంటేనే ఇమాజినేషన్ కదండి. మాయ అంటే ఏంటి? ఇమాజినేషన్. అంటే ఒకటి కంప్లీట్గా మీరు ఏదో ఒక కథను ఆలోచించుకుని కూర్చుని దాన్ని డైలాగ్ వేషన్ రాసుకుని దాన్ని డెవలప్ చేసి అంటే అనుకోవచ్చు. కానీ ఇక్కడ మూల కథ ఒక దాని చుట్టూ తిప్పుతూ మళ్ళీ దాన్ని నిజంగానే తెలుగు జనాల్ని అక్కడ వెళ్ళింది దుర్యోధనుడు అయ్యుండి ఉండొచ్చు మైసభలోకి, కానీ ఇక్కడ తెలుగు ప్రేక్షకులందరూ మైసభలోకి పంపిస్తున్నారు. పంపించి వాళ్ళని బాగా సత్కరించి వాళ్ళకి దండలేసి పంపుతున్నాయి వెనక్కి, అవమానించి పంపట్ల. అవును. ఈ మైసభది, ఈ మైసభ ఏంటంటే తెలుగు జనాల్ని ఎంటర్టైన్ చేసి పంపిస్తుంది. ఓకే, అవమానించదు. ఓకే, మీ 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 అభిప్రాయాలు, రాజకీయ అభిప్రాయాలు ఎటు ఉన్నా మీరందరూ నన్ను హక్ చేసుకొని వెళ్తారు.
ఓకే సో సో రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా దాని గురించి ఒక ఇంటర్వ్యూ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే మాత్రం చాలా వేడి పెంచుతుంది. మీరు కూడా ఎవరికో ట్విట్టర్లో ఒక రిప్లై ఇచ్చినట్టున్నారు, మీరు దీనిలో ఇలా ఇన్వెస్టిగేషన్ చేశారా ఎవరు కొన్ని రిప్లైలు ఇచ్చారు. టీజర్ రాగానే ఐల్ బ్రెయిన్ గారు తన క్యూరియాసిటీ పెరిగిపోయింది తనకి. సో దాని మీద ఒక్కొక్కటి చిన్న కాంటెస్ట్ లాగా పెట్టుకుంటూ జనాలు ఎలా రెస్పాండ్ అవుతారని ఈ జస్ట్ డిడ్ సమ్ ఎక్స్పెరిమెంటేషన్. అసలు మీరు చెప్పండి, టీజర్ రిలీజ్ అయిన తర్వాత జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు మీ వరకు? ఆ రియాక్షన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మెయిన్ రియాక్షన్ ఈజ్ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్యూరియస్. ఇది వాళ్ళ సొంత కథలా ఫీల్ అవుతున్నారు. సో నా ఇమాజినేషన్లో అది ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవాలని ఎక్స్పీరియన్స్ చేయాలని ఉన్నారు. వాళ్ళందరూ చాలా హ్యాపీ అవుతారు. చాలా చిన్న పట్టుకుంటారు కదా, లైక్ ఎందుకు వాళ్ళ హీరోస్కి వాళ్ళ పొలిటికల్ లెజెండ్స్కి ఆపాదించుకునేవాళ్ళు ఏంటి ఇక్కడ సిగరెట్ తాగారనో లేకపోతే ఇక్కడ అది వాళ్ళు ఎప్పుడు ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే ఒక అభిమానంతో వాళ్ళు చేసే వాళ్ళ హీరోల మీద వాళ్ళకున్న అమితాభిమానం అంటారు కదా. బట్ నాకు తెలిసి షో లోపలికి వచ్చిన తర్వాత ఆ పాకెట్లో నుంచి కూడా బయటకు వచ్చి నేను ఒక కథగా ఎంజాయ్ చేస్తారు. ఆ రిలేషన్షిప్ని ఎంజాయ్ చేస్తారు, ఆ బ్యూటీని ఎంజాయ్ చేస్తారు. కానీ ఫస్ట్ ఎపిసోడ్లో స్టార్టింగ్ నాకు తెలిసి ఎంతమంది ఎమ్మెల్యేలు రండి హోటల్ ఘటన అదేనండి. ఇప్పుడు లైఫ్లో అందరూ మంచి అందరం బాగున్నాం అనుకుంటే బోర్ కదా, కథే ఉంది ఇంకా అక్కడ. సో అంబిషియస్గా ఉన్నప్పుడు ఆ అంబిషన్కి అడ్డు తగులుతుంటాయి. అడ్డు తగలడాలు అందరి అజెండాలు క్లాష్ అయినప్పుడు. కానీ ఒక్క నిమిషం మిమ్మల్ని మధ్యలో ఆపినందుకు, కానీ నిజంగా ఘట్టంలో మళ్ళీ ఇదే చెప్తున్నా, మీరు అనుకుంటున్న కేకేఎన్, జనాలు అనుకుంటున్న సివిఎన్, మీరు అనుకుంటున్న ఎంఎస్ఆర్, జనాలు అనుకుంటున్న వైఎస్ఆర్కి ఫోన్ చేశారా? 100% చేసుండ్రు. అందుకే నేను 100% ఫిక్షన్ అంటున్నా దీన్ని. మొత్తం కథ కూడా 100% ఫిక్షన్ అని ఎందుకు అంటున్నానంటే, అంటే నా ఉద్దేశంలో. బట్ కొన్ని సిమిలారిటీస్ రివీల్ చేద్దాం, కొన్ని సిమిలారిటీస్ యాక్సిడెంట్గా జరుగుతుంటాయి. నా ఉద్దేశంలో నేను ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు సడన్గా ఒక క్యారెక్టర్ చాలా తన అంబిషన్ అంతా ఇంకా కొలాప్స్ అయిపోతుంది, ఆల్మోస్ట్ తన ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో ఉన్న మొమెంట్లో ఒకప్పటి స్నేహితుని గుర్తు చేసుకున్నాడు. ఎప్పుడు కూడా మనకు స్నేహం ఎప్పుడు గుర్తొస్తుంది? స్నేహం అయినా బంధుత్వం అయినా మన క్రైసిస్లో ఉన్నప్పుడు గుర్తొస్తుంది. ఎస్పెషల్లీ బంధువుల కన్నా కూడా ఎక్కువ స్నేహితులు గుర్తొస్తారు. ఈ ఊహ బాగుంది, ఈ థాట్ బాగుంది చేస్తుంటే, అంటే దట్ ఈస్ వన్ ఈజియెస్ట్ వే టు కథని నేను 2 నిమిషాల్లో ఇది ఒకప్పటి స్నేహితులు రైవల్గా మారిన కథ అని 2 నిమిషాల్లో నేను చెప్పాలంటే హాటెస్ట్ సిచ్యువేషన్లో నుంచి చెప్పగలను ఎఫెక్టివ్గా. అందులో డ్రామా వస్తుంది, మహాభారతం రెఫరెన్సెస్ వస్తాయి, అది డ్రామా. దానిలో ఒక హై ఉంటుంది. చూడగానే ఫస్ట్ 3 మినిట్స్లోనే అబ్బా మనం ఒక ఫ్రెండ్షిప్ రైవల్రీ ఎలా అయిందనే ఒక జర్నీలో ఉన్నాంరా అని. ఇప్పుడు నాకు రాజమౌళి గారిలో గొప్పగా నచ్చేది ఏంటంటే ఆయన కథలో చెప్పబోయే ఎమోషన్ ముందే చెప్పేస్తారు. ఇది ఎలా ఆ ఎమోషన్ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు, వచ్చి థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి అంటారు. చాలా ఓపెన్గా ఉంటుంది ఆయన చేసే ప్రాసెస్ అంతా కూడా. దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఆ ఓపెనింగ్ సీన్లోనే ఈ కథ ఏంటని చెప్పేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ముందుకెళ్తారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బయటికి రారేమో, అలా బయటికి రారు. అందుకే అది మాయాసభ. ఓకే, అంటే అది మంచిదే కదా. అంటే కథ కరెక్ట్గా ఉందనే కదా, కథ ఎంగేజ్ చేస్తుందనే కదా. మధ్యలో కొన్ని డిబేట్లు రావచ్చు, డిస్కషన్స్ రావచ్చు. ఒక ఫేజ్లో ఒక హీరో గొప్పగా కనిపించవచ్చు, ఇంకో ఫేజ్లో ఇంకో హీరో గొప్పగా కనిపించవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ దే ఆ వేవ్స్ ఉన్నప్పుడే కదా కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2 హీరోలతో డీల్ చేస్తున్నప్పుడు అదే ఇష్యూ, రైట్? ఇష్యూ అంటే ఇష్యూ కూడా కాదు, దట్ ఈస్ హౌ స్టోరీ ఫ్లోస్ రిథమిక్లీ. ఎండింగ్కి వచ్చేటప్పటికి అగైన్ నేను చెప్తున్నట్టు ఒక రెస్పెక్ట్ఫుల్ రైవల్రీ అనేది ఫీల్ అవుతారు జనరల్. ఓకే, మీ సినిమాలో ఈ క్యారెక్టర్కి నత్తి ఎందుకు పెట్టారు? లైక్ అగైన్ మీరు పుష్పలో సుకుమార్ గారు ఫిజికల్ డిజబిలిటీ ఎందుకు పెట్టారు హీరోకి, ఆర్ రామ్ చరణ్ గారికి ఒక చిన్న డిజబిలిటీ పెట్టారు కదా. ఎప్పుడు కూడా ఒక హీరోయిజమే ఏంటి, వల్నరబిలిటీస్ని ఓవర్కమ్ అవడం. సో అలా ఒక చిన్న ఇది ఉంటే తనకి ఏంటంటే, సో ఒకరు మంచి స్పీకరు, ఇంకొక హీరో తన అంబిషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం స్ట్రగుల్ అవుతుంటారు. అని దాన్ని ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలిగే విధానం ఏంటంటే చిన్న స్టామర్ పెడితే దాన్ని ఓవర్కమ్ అయినప్పుడు ఒక హై వస్తుంది, ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. సో ఆ జర్నీని ఇంకా హృదయంగా ఎంజాయ్ చేస్తాం.
సిమిలర్లీ ఆయన ఇప్పుడు ఎంఎస్ఆర్ క్యారెక్టర్ కూడా దెర్ ఆర్ సర్టన్ సిచ్యువేషన్స్ హీ నీడ్స్ టు ఓవర్కమ్ లైక్ సమ్ ఆర్ సోషల్, సమ్ ఆర్ ఫిజికల్ అండ్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్, రైట్? దట్స్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ టెల్లింగ్. అది లేకపోతే ఇట్ వోంట్ ఫీల్ హై, యూ వోంట్ ఫీల్ ద హీరోయిజం. ఓకే, అందులో ఇంకో క్యారెక్టర్ గురించి ఒక డైలాగ్ గురించి అందుకనే నేను ఆ హీరోయిజంని ఇద్దరు హీరోయిజంని మ్యాక్సిమం ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో, ఆ లిబర్టీతోనే నేను వాళ్ళ రియల్ లైఫ్ని యాజ్ ఇస్ తీసుకోలేదు, వాళ్ళ రియల్ లైఫ్ని నేను ఫాలో అవ్వలేదు, నా ఇమాజినేషన్ ఫాలో అయ్యాను. సుశీల ఒక క్యారెక్టర్ గురించి చెప్పారు. సుశీల అని చెప్పగానే క్యారెక్టర్ ఎవరికి అర్థమైపోతుంది. సుశీల కుమారినా? సుశీల కుమారి. టీజర్లో ఓపెనింగ్ వాయిసెస్. ఓకే, మీరు సుశీలని పెట్టిన క్యారెక్టర్ తర్వాత ఎవరికి అర్థమైపోతుంది. ఆ తర్వాత ఇంకొక డైలాగ్ అంటే మేకప్ ఆర్టిస్ట్ కింద నేను నలిగిపోవాలా అనేది కూడా ఉంటుంది. ఏంటి దాని అర్థం ఏంటి? ప్రతి రాజకీయ నాయకుడి జర్నీలో, ప్రయాణంలో తనకి విత్ ఇన్ పార్టీ ఎనిమిస్ ఉంటారు, ఆర్ ఎనిమిస్ అంటే అడ్డంకులు ఉంటాయి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నువ్వు అనుకున్న దాన్ని ఎప్పుడు సాధించగలవు? నీ చేతికి ఆ కమాండ్ పవర్ వచ్చినప్పుడు సాధించగలవు. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే నీ పొలిటికల్ జర్నీకి లోపలనే కాంపిటీషన్ ఉంటుంది. ఇంట్లో కాంపిటీషన్ ఉంటుంది, కొంచెం వీధిలో కాంపిటీషన్ ఉంటుంది, అలా ఉంటుంది. అంటే ఇక నీకు ప్రత్యర్థి పార్టీలో ఉండే ఎనిమిసే కాకుండా ఇంటర్నల్ ఈక్వల్గా ఉంటారు. మన ఓన్ పార్టీలో ఎనిమిస్ ప్రత్యర్థి పార్టీలో ఎంతమంది ఎనిమిస్ ఉంటారో మన ఓన్ పార్టీలో అంతమంది ఎనిమిస్ ఉంటారు. సో దట్ ఈస్ ద లైఫ్, దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆఫ్, దట్ ఈస్ రియాలిటీ ఆఫ్ పాలిటిక్స్. ఈ ప్రాసెస్లో ఉన్న వన్ ఆఫ్ ద క్యారెక్టర్ తనకు ఆ టైంలో క్రైసిస్ క్రియేట్ చేసిన ఒక క్యారెక్టర్, ఆర్ ఒక క్రైసిస్కి కారణమైన, ఒక పొలిటికల్ ఐడెంటిటీకి కారణమైన ఒక క్యారెక్టర్ బేసిక్లీ. దట్స్ దట్ మేకప్ ఆర్టిస్ట్. అది రియల్ లైఫ్లో ఎవరు మేకప్ ఆర్టిస్టులు నాకు తెలిసి ప్రామినెంట్గా లేరు మన పాలిటిక్స్లో. ఇంకొక ఫైనల్ 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఈ మొత్తం స్టోరీలో ఇంకా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడానికి ఆయనకు కుమారుడు పార్టీ పెడతారు లాంటివి ఏమైనా ఉన్నాయా? అస్సలు అంత దూరం అంత ఆలోచించుకోండి. వాళ్ళు ఇంకా 25, 28, 30లో ఉన్నారు ఏజ్ నా కథలో, రైట్? సో అంత దూరం అసలు అంత ఓపిక కూడా లేదు నాకు, అంత దూరం వెళ్ళే ఓపిక కూడా లేదు. ఓకే, నాకు pretty much తొందరగా ఈ పొలిటికల్ క్యాన్వాస్ నుంచి ఎగిరి జంప్ అయ్యి ఇంకో కంప్లీట్లీ వేరే ప్రపంచంలో ఇంకో కథ రాసుకున్నాను, దానిలో దూకడానికి రెడీగా ఉన్నాను. అది కంప్లీట్గా నా రీఇన్వెన్షన్. మళ్ళీ ఇప్పటివరకు తీసిన సినిమాలు వేరు, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో కొత్త జానర్ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. అది ఒక క్యూరియాసిటీ ఉంది అందులో. ఫైనల్గా వీళ్ళిద్దరిని ఎలా చూపించారు చివరికి? అది వాళ్ళ స్క్రీన్ మీద చూడాలా, మీరు చెప్పొచ్చా? చూడండి, స్క్రీన్ మీద చూడండి, స్క్రీన్ మీద చూడాలి. మీ క్యూరియాసిటీకి అంతటికీ ఒక ఎండింగ్ పాయింట్ కదా అది. ఓకే, అది మీరయ్యే ఎక్స్పీరియన్స్ అయితేనే బాగుంటుంది, లేకపోతే అది స్పాయిలర్ అవుతుంది. ఓకే, అందుకే అడిగాను. ఓకే, ఒక మెకానికల్ ఇంజనీర్ అయిన మీరు సామాజిక దృక్పథం సినిమాలు తీసి అవన్నీ వదిలేసి వచ్చి ఈ రాజకీయపరమైనటువంటి సినిమాల్లోకి తలదూర్చారు. ఏమన్నా రాజకీయాల్లోకి తలదూస్తున్నాను, వివాదాల్లోకి తలదూరుస్తున్నాను డైరెక్టర్గానే ఏమన్నా అనిపిస్తుంది? వివాదాల్లోకి ఎప్పుడు వెళ్తుందంటే మనం ఒకవైపే చూస్తూ ఇంకో వైపుని ఇగ్నోర్ చేయడమో చేస్తున్నప్పుడు వస్తుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు నా ఇంట్రెస్ట్ కాదు అసలు. యాక్చువల్గా నా పాలిటిక్స్ మీద నా నాలెడ్జ్, నా అండర్స్టాండింగ్ కూడా చాలా లిమిటెడ్ అండి. అంత పెద్ద ఫాలో అవను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓటేసేది ఇక్కడ కాదు బేసిక్గా, రైట్? అలా ఉన్నప్పుడు నేను చూసేదల్లా మానవ దృక్కోణంలో చూస్తాను. ఏ ప్రపంచంలో అయితే ఒక క్యారెక్టర్ని మనం చూస్తున్నామో ఆ ప్రపంచంలో ఉన్న చుట్టూ ఉన్న సొసైటల్ ఎలిమెంట్స్, పాలిటిక్స్ అవన్నీ ఆటోమేటిక్గా ఆ పాత్రలో భాగం అవుతాయి నాకు. డిపెండింగ్ ఆన్ సబ్జెక్ట్ మ్యాటర్ కొన్నిట్లో ఆ పొలిటికల్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో తక్కువ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్థానం కంప్లీట్లీ ఫ్యామిలీ డ్రామా, ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ స్టోరీ. పొలిటికల్ ఫ్యామిలీ జరిగింది కూడా పొలిటికల్ స్టోరీ అనుకుంటారు. అదే కదా ఒక గ్యాంగ్స్టర్ ఇంట్లో జరగచ్చు, ఒక రైతు కుటుంబంలో జరగచ్చు, సేమ్ కదా. రైతు కుటుంబంలో అయితే ఇక్కడ పొలిటికల్ లెగసీ కోసం వారు, రైతు కుటుంబంలో అయితే ఆస్తి కోసం జరగవచ్చు, అదే కదా. సో అలా ద కోర్ ఎమోషన్స్ ఆర్ ద వన్స్ దట్ ఐ ఫాలో. అవి వాటిలో ఆటోమేటిక్గా ఆ సరౌండింగ్స్ ఎత్తుకుంటూ వస్తాను కాబట్టి రిపబ్లిక్ లాంటిలో బ్యూరోక్రాటిక్ పొలిటీషియన్కి జరిగే సంఘర్షణ, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇన్ దట్ జోన్ ఒక కాన్సెప్ట్, డెమోక్రసీ అంటే ఏంటి అనే ఒక కాన్సెప్ట్ మీద కొన్ని క్వశ్చన్ రైజ్ చేయాలనిపించింది. డూ ఈవెన్ నో మనకి అసలు డెమోక్రసీ అంటే ఏంటో మనకు తెలుసా, లేకపోతే ఒక భ్రమలో బతుకుతున్నాం అనే క్వశ్చన్ రైజ్ చేయడం రిపబ్లిక్ పర్పస్. ఇంకా దానిపైన రియల్ లైఫ్ కనెక్షన్స్ లేవు, రెఫరెన్స్ లేవు. సినిమా రిలీజ్కి ముందు ఏదో ఒక వైపున అటాక్ చేయడానికి తీస్తున్నారేమో అన్న అనుమానాలు వచ్చిన వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు కదా. ఇట్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ ఇట్. ఇట్ వాజ్ అడ్రసింగ్ అ గ్రేటర్ కన్సర్న్, మన అందరి కన్సర్న్, మన కుటుంబం గురించి మాట్లాడిన సినిమా.
మనందరం కుటుంబమే, లోపల పార్టీలు వేరే ఉండొచ్చు, బట్ మనం ఏంటంటే మీకు ఒకటి కావాలి నాకు ఒకటి కావాలి, ఇద్దరం కలిసి ఇద్దరు కావాల్సింది తెచ్చుకుందాం అనే పర్స్పెక్టివ్ క్రియేట్ చేసేదే నిజమైన పాలిటిక్స్, జనాలు అందరికి పనికొచ్చే పాలిటిక్స్. నీకు అది కావాలన్నా నేను అది రాకుండా చూసుకుంటాను, నీకు ఇది కావాలన్నా నీకు అది రాకుండా చూసుకుంటాను, నీ దగ్గర బొచ్చి ఉంటుంది నా దగ్గర బొచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవకట్ట గారు. బొచ్చి పాలిటిక్స్ పక్కన పెట్టి అందరం మంచి పాలిటిక్స్ చేసుకుందాం అనేది. బహుశా ఇది లంచ్ పాలిటిక్స్, అంతకు మించి పాలిటిక్స్ సినిమా కూడా అయ్యి ఉండొచ్చు, పొలిటికల్ సినిమాను. తెలుగు ప్రేక్షకులను వేరే మైసభలోకి తీసుకువెళ్ళే ఒక రాజకీయ పరమైనటువంటి కథనాలో మీరేమంటారు? బహుశా చూసిన తర్వాత అంటే ఆగస్టు 7వ తారీఖున సోనీలో ఆ లైవ్ స్ట్రీమింగ్ చూసిన తర్వాత చాలామంది పెర్సెప్షన్స్ మారిపోతాయని అంటున్నారు. కానీ ఈలోపు మాత్రం ఆ టీజర్ పైన రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి, ఒక్కొక్క రకంగా ఊహించుకుంటూ ఉన్నారు. ఆయన కేకేఎన్ అని అంటూ ఉన్నారు, ఆ ఫోటోలో మనకు కనిపిస్తుంది, కానీ చాలామంది సిబిఎన్ అనుకుంటున్నారు. ఈ సినిమాలో క్యారెక్టర్ ఎంఎస్ఆర్, కానీ బయట జనాలు మాత్రం వైఎస్ఆర్ని అనుకుంటున్నారు. సో మీరందరూ కూడా ఏమనుకుంటున్నారా టీజర్ చూసిన తర్వాత ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేయండి. కానీ ఇప్పటివరకు టీజర్తో అనుకున్నటువంటి దానికంటే మించిన ఒక మాయా ప్రపంచంలోకి ఈ మైసభ మిమ్మల్ని తీసుకువెళ్తుంది అన్నది మాత్రం నిజం. చూద్దాం ఆగస్టు 7వ తారీఖున దీనిపైన తెలుగు రాష్ట్రాల ప్రజలు అండ్ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళం ఇన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. మాయాసభ కాదండి, మైసభ అనుకోండి. ఓకే, మైసభ చూద్దాం. ఆగస్ట్ 7వ తారీఖు నుంచి మైసభ సృష్టించే ఆ మాయాజాలం ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, బిగ్ టీవీ కోసం చాలా సమయాన్ని కేటాయించినందుకు. అండ్ మీరు ఇంకా ఎన్నో మంచి సామాజిక దృక్పథంతో సామాజిక మానవీయ సినిమాలు తీస్తానండి. అంటే లవ్ స్టోరీ తీసినా కూడా మనం అందరికి కనెక్ట్ అయ్యే సినిమాలు తీస్తూ ఉంటాను. సో కొంచెం పొలిటికల్ వెయిట్ ఎక్కువైంది, అది మార్చి ఇంకో రూట్లో తీస్తాను మీకు. ఓకే, అందరికి పనికొచ్చే కథలు తీస్తాను. ఎక్కువైందా పొలిటికల్ వెయిట్? కొంచెం బోర్ కొడుతుంది నాకు కూడా. For more videos like this, subscribe Big TV channel.